ఈరోజు ఏం కూర చేసుకోవాలని ఆలోచిస్తున్నారా? ఎప్పటికీ అవైలబుల్గా ఉండే సొరకాయతోటి చాలా ఈజీగా టేస్టీగా ఎలా మనము సింపుల్గా కర్రీ చేసుకోవాలో ఈరోజు వీడియోలో చూద్దాం. ఓం శాంతి. బ్రహ్మ కుమారీస్ సాత్వికాహారం ప్రోగ్రామ్కి స్వాగతం. ఈరోజు మనము సొరకాయ శనగపప్పు కొబ్బరి కర్రీని చాలా ఈజీగా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. దానికి కావాల్సిన పదార్థాలని తెలుసుకుందాం. సొరకాయ శనగపప్పు కొబ్బరి కర్రీకి కావలసిన పదార్థాలు: సొరకాయ 1/2 kg. సొరకాయని ఈ విధంగా పొట్టు తీసి చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాము. శనగపప్పు 1/2 కప్పు. దీన్ని అరగంట ముందర కడిగి నానబెట్టుకోవాలి. కొబ్బరి 1/2 కప్పు తురిమి పెట్టుకోవాలి. పచ్చిమిర్చి 4, ఎండుమిర్చి 2, ఆయిల్ 1 టేబుల్ స్పూన్, ఆవాలు 1/2 టీ స్పూన్, జీలకర్ర 1/2 టీ స్పూన్, కరివేపాకు 2 రెమ్మలు, పసుపు 1/2 టీ స్పూన్, ఉప్పు తగినంత. మొదట స్టవ్ వెలిగించుకొని మూకుడు పెట్టుకొని మూకుడు వేడెక్కిన తర్వాత ఆయిల్ వేయాలి. ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు వేయాలి. ఆవాలు చిటపట అన్న తర్వాత జీలకర్ర వేయాలి. తర్వాత మిర్చి, కరివేపాకు వేయాలి. పసుపు వేసి ఎండుమిర్చి వేసి కలపాలి. ఇది వేగిన తర్వాత సొరకాయ ముక్కలు వేయాలి. సొరకాయ ముక్కలతో పాటు కడిగి నానబెట్టుకున్న శనగపప్పు కూడా వేసేసుకోవాలి. కొద్దిగా సాల్ట్ వేసి మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా సాల్ట్ వేసి మూత పెట్టడం వల్ల సొరకాయ ముక్క తొందరగా మగ్గిపోతుంది. దీన్ని ఈ విధంగా మూత పెట్టుకొని మంట సిమ్లో పెట్టుకొని మనము 2 నిమిషాలు ఉంచాలి. తర్వాత మళ్ళీ ఒకసారి చూద్దాం. మూత తీసి చూద్దాము. సాల్ట్ వేసాం కదా, సొరకాయ వాటరే వచ్చేసింది. మనమేమి స్పెషల్గా వాటర్ వేయలేదు. ఈ వాటర్తోనే ముక్క ఉడుకుతుంది. ఇంకా ఇది ఉడకాల్సింది ఉంది. మనం మళ్ళీ మూత పెట్టుకొని ఉడికిద్దాం. ముక్క ఉడికిపోయింది. ఇప్పుడు మనము ఇందులో తగినంత సాల్ట్ వేసుకొని తర్వాత కొబ్బరి వేసేసుకుంటే ఇలా మంచిగా కలుపుకోవాలి. కొబ్బరి వేసాక 2 నిమిషాలు ఇలాగా మూత పెట్టుకొని ఉడికించుకుందాం. ఇప్పుడు మన కర్రీ రెడీ అయింది. స్టవ్ ఆఫ్ చేసుకుందాము. కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనము భగవంతుడికి నైవేద్యం తీద్దాము. దీన్ని మనము రైస్ తోటి నైవేద్యం పెడదాము. భోగ్ పెట్టాం కదా, ఇప్పుడు మనము సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. ఇప్పుడు మనము కొత్తిమీరతో ఇలా గార్నిష్ చేసుకుందాము. అంతేనండి, సొరకాయ శనగపప్పు కొబ్బరి కూర రెడీ అయిపోయింది. చూసారు కదండి, ఈ విధంగా సొరకాయ శనగపప్పు కొబ్బరి కర్రీని చాలా ఈజీగా టేస్టీగా సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి. మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం. ఓం శాంతి.